రైట్, మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మనము చక్కగా పాటలు పాడుకుని దేవుని నామాన్ని గణపరిచాము. అదేవిధంగా కొద్దిసేపు వాక్యం ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రసంగానికన్నా ముందు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ఆశపడతా ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, క్రైస్తవ జీవితం జీవించడం చాలా సులభం అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. క్రైస్తవ జీవితం చాలా సులభం, అవలీలగా జీవిస్తేస్తాం అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. మాకు చాలా ఈజీ క్రిస్టియన్ లైఫ్ అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరు. ఇంకొక ప్రశ్న అడగడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ రోజున సంఘాలు ఎదగకపోవడానికి, సంఘం ఆత్మీయంగా ఎదగకపోవడానికి, సంఘం యేసుక్రీస్తు స్వరూపంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎవరైనా సమాధానం చెప్పవచ్చు? అమ్మా, డిసోబీడియన్స్, వెరీ గుడ్. ఇంకా సంఘం ఆత్మీయంగా ఎదగపోవడానికి గల కారణం ఏంటి? మనం ఆలోచన చేస్తే చాలా ఆలోచనలు మన మధ్యలోకి రావచ్చు, కానీ ఈరోజు వాక్యంలో మనం రెండు విషయాలు తెలుసుకుందాం. ఏంటి ఆ రెండు విషయాలు అంటే, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము సరిగ్గా దేవుణ్ణి ఆరాధించాలనే నా కోరిక, నా ఆశతో ఈ యొక్క ప్రసంగాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు నీ వాక్యాన్ని పట్టుకుని వస్తూ ఉన్నాం తండ్రి. మీరు మాకు వాక్యాన్ని నేర్పించండి, వాక్యాన్ని బోధించండి. మేము వ్యక్తిగతంగా మా జీవితంలో ఈ విషయాలు మేము అభ్యాసం చేసుకుని నేర్చుకుని నెమరు వేసుకోవడానికి, ప్రభువా నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమంటూ, వాక్యంతో నాతో మాతో మా అందరితో మాట్లాడి బలపరిచి మీ నామాన్ని హెచ్చించుకోమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజున సంఘం ఎదగపోవడానికి గల కారణం ఏంటనంటే, ఈ వాక్యంలోంచి రెండు విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటి విషయం ఏంటనంటే, పాపాలు విడిచిపెట్టకపోవడం. అది సంఘం ఎదగపోవడానికి గల మొదటి కారణం. ఏమండి, ఒకవేళ ఎవరైనా ఒక విశ్వాసి లేకపోతే ఒక సమూహము లేకపోతే ఒక కుటుంబము సంఘంలో పాపాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటే గట్ల ఆ సంఘం కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ ఎదగడానికి అవకాశం లేదు. పాపాలు విడిచిపెట్టకుండా ఎదగాలి అంటే ఎదిగే పని కాదండి, జరిగే పని కాదు. మీరు ఎప్పుడైనా కొన్ని చెట్లను చూసినట్లయితే తెగుళ్ళు వచ్చినప్పుడు, పచ్చిమిరకాయలు కానీ టమోటాలు కానీ ఊరిలో పంటలు వేస్తారు కదా, ఆ పంటలు వేసినప్పుడు దానికి ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు, తెగులు పట్టినప్పుడు అది మంచి ఫలాలను ఇచ్చిద్ది అంటారండి. ఏం జరిగిద్ది? ఆ ఫలాలన్నీ కూడా కుళ్ళిపోతాయి అన్నమాట. దానికోసం రైతులు ఏం చేస్తారు? దానికి మందును కొట్టి ఆ యొక్క తెగులను చచ్చిపోయేటట్లు చేస్తారనమాట. అవునా కాదా? సో అది దేనికోసం అంటే మంచి ఫలాలు రావడానికి, ఎదగడానికి. రైట్, ఇప్పుడు సంఘం ఎదగాలి అన్నా, సంఘంలోని విశ్వాసులు ఎదగాలన్నా, మనందరం ఎదగాలంటే ఆత్మీయంగా మనలో ఉన్నటువంటి పాపాలను మనము విడిచిపెట్టాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తాను ఏంటంటే, మనం అందరం కూడాను యేసు వైపు చూడాలి. ఏమండి, ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి పనిలోనూ మనమందరం కూడా యేసు వైపు చూసేవారిగా ఉండాలి. ఈ రోజున సంఘం, ఈ రోజున విశ్వాసులు యేసు వైపు చూడట్లేదు కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నాం. మనం అనుకుంటాం కదా, కొన్నిసార్లు మన జీవితాల మీద మనమే పెత్తనం చేసుకుని, నాకు తెలుసులే, నాకు వచ్చలే, నేను చేస్తానులే అని చెప్పేసి మనల్ని మనం సమర్థించుకుని మనము ఎదగకుండా ఉండిపోతూ ఉన్నాం అన్నమాట. ఈ రోజున అందుకే
అందుకే సంఘాలు బాగుపడట్లేదు. ఈ రోజున సంఘాలు అందుకే ఎదగట్లేదు. మొదటిగా పాపాలు విడిచిపెట్టలేదు, రెండవదిగా యేసు వైపు చూడట్లేదు. వినండి ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ కూర్చున్న మనం ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు. ఏమండి, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అన్ని విషయాల్లో రైట్ కాదు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అన్ని విషయాల్లో మనందరం కూడా మనం నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏమీ కూడాను లేదు. మనకు ఒకరు కావాలి, ఆయనే యేసుక్రీస్తు. ఏమండి, ఆయన మనకు ప్రతి సందర్భంలో కావాలి, ప్రతి విషయంలో కావాలి, ప్రతి పనిలో కావాలి. మన ఆత్మీయ జీవితానికి కావాలి, మన శారీరక జీవితానికి కావాలి, మన ఆత్మీయ జీవితానికి కావాలి, మన మానసిక జీవితానికి కావాలి, మన కుటుంబ జీవితానికి కావాలి, మన సంఘ జీవితానికి కావాలి, మన సామాజిక జీవితానికి కావాలి. మనకి అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు కావాలి. కావాలంటారా వద్దంటారా? యేసుక్రీస్తు ఉంటేనే, లేకపోతే మనం ఏం కూడా చేయలేం. ఏమండి, మన జీవితాలన్నీ వ్యర్థం. మనకు ప్రతి విషయంలో యేసుక్రీస్తు కావాలి. ఈ రోజున మనమందరం కూడా యేసుక్రీస్తు మీద ఆధారపడి ఆయన్ని చూసేవారిగా ఉండాలి ప్రతి విషయంలోనూ. ఏమండి, ఒకవేళ సంఘం యేసుక్రీస్తును చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతారు. అపోస్తల కార్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు రాను వేలకు మంది సంఘంలో ఎందుకు చేరారనుకున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు వైపు చూశారు. ఆయన మరలా వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను నిత్య జీవితం పొందాలని ఒక ఆశ, తాపత్రయం, కోరిక ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళు నానాటికి ఎదిగారు, వాళ్ళు నానాటికి ఫలించారు, వాళ్ళు నానాటికి అభివృద్ధి చెందారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక కర్ర కట్టేసి తగలబెడతామన్నా సరే, మా దేవుడు గొప్పవాడు, మేము చనిపోవడానికైనా సరే కానీ మేము ఎక్కడా కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టేవారము కాదు అని నిలబడ్డారు వారు. ఆ రోజున వాళ్ళు చనిపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి బలమైన స్థిరమైన విశ్వాసం. ఏమండి, వాళ్ళు యేసు వైపు చూశారు ప్రతి విషయంలోనూ. నా జీవితం కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు అన్న సంగతిని వాళ్ళు ఆలోచన చేశారు. మరి ఈ రోజున మనం ఎదగట్లేదు అంటే దానికి గల కారణం పాపాలు విడిచిపెట్టట్లేదు. మనందరం కూడాను యేసుక్రీస్తు వైపు చూడట్లేదు. కొన్ని విషయాల్లో మనం సొంతగా ఏమండి మనకున్నటువంటి అహంకారాన్ని బట్టి, మనకున్నటువంటి కోపాన్ని బట్టి, మనకున్నటువంటి ద్వేషాన్ని బట్టి, మనకున్నటువంటి కక్షలను బట్టి, మనకున్నటువంటి విభేదాలను బట్టి, మనకున్నటువంటి ఈ చెడు పాడు అసహ్యమైన పాపాలను బట్టి, లక్షణాలను బట్టి మనం యేసు వైపు చూడట్లేదు. మన జీవితాల్లో మనమే పెత్తనం తీసుకుంటున్నాం, మన జీవితంలో మనమే అధికారం చేస్తూ ఉన్నాం. అది మంచిది కాదు, అది ఆరోగ్యమైనది కాదు ఆధ్యాత్మిక జీవితానికి. రైట్. సో ఈ రోజున వాక్యంలోంచి యేసు వైపు చూద్దాం. ఈరోజు నా మెయిన్ ఐడియా ఏంటంటే, ప్రతి విశ్వాసి యేసు వైపు చూసి తన పరుగు పందాన్ని పరిగెట్టడం. ఏమండి, విశ్వాస జీవితం అనేది ఈ భూలోకంలో ఒక పరుగు పందెం వంటిది. రైట్. ఇప్పుడు మనం అందరం కూడా యేసు వైపు చూసి, ప్రతి విశ్వాసి కూడా యేసు వైపు చూస్తూ విశ్వాస పరుగు పందాన్ని మనం పరిగెట్టాలి. ఏమంటే విశ్వాస పరుగు పందాన్ని మనం పరిగెట్టాలి. ఈ భూలోకంలో విశ్వాసగా జీవించడం సులభమైన పని కాదండి. ఏమండి, మనం చాలా విషయాలు చూడకూడదు, చాలా విషయాలు వినకూడదు, చాలా విషయాలు మాట్లాడకూడదు, చాలా విషయాలు ఆలోచించకూడదు, చాలా విషయాలు ప్రవర్తించకూడదు, తగ్గించుకోవాలి, ప్రేమించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. సో క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి జీవితం కాదు. అందుకని నేను నా స్టేటస్లో ఒక విషయాన్ని పెడతా ఉంటాను. ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లివ్ లైక్ ఎ హితన్. అంటే ఒక అన్యుడిగా జీవించడం అనేది చాలా సులభం, కానీ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లివ్ లైక్ ఎ క్రిస్టియన్. ఏమండి, ఒక క్రైస్తవుడిగా ఈ భూలోకంలో బ్రతకడం అనేది చాలా కష్టం. ఏమండి, అన్యుడిది ఏముంది? ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టి ప్రసాదం తీసుకొచ్చి నా పని అయిపోయింది అనుకుంటాడు దేవుడితో. కానీ మనకు అట్లా కాదు, 24/7 కనెక్షన్. ఏమండి, ప్రతి విషయం మనం దేవుడికి చెప్పాలి, ప్రతి విషయంలో దేవుడు లెక్క తీసుకుంటాడు, లెక్క చెప్పాలి, తీర్పు తీరుస్తాడు. సో మనం ఆలోచించే ఆలోచనలు జాగ్రత్త చూసుకోవాలి, మన చూపులు జాగ్రత్త చేసుకోవాలి, మన నోరు జాగ్రత్త చేసుకోవాలి, మన ప్రవర్తన జాగ్రత్త చేసుకోవాలి, మన నడవడిక, వ్యక్తిగత జీవితం వీటన్నింటిని కూడా సరి చేసుకోవాలి. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ లైఫ్. రైట్. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఈ సంఘ పరిస్థితుల గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఏంటనంటే, ఈ సంఘం ఎలా ఉందంటే, వీళ్ళందరూ కూడా చాలామంది యూదులు అనమాట, ఎక్కువ శాతం యూదులు. ఈ హెబ్రీ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా యూదులు. అయితే ఈ యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తును విడిచిపెట్టేసి, యేసుక్రీస్తు మాకు అవసరం లేదు, మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి మేము మాకు నచ్చినట్టు బ్రతుకుతామని చెప్పేసి బ్రతుకుతున్నారన్నమాట. వాళ్ళకి అపోస్తలుడైన పౌలు రాస్తూ అన్నాడు కదా, ఇవన్నిటికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు, వీటన్నిటికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు అని తెలియజేస్తున్నాడు. నేను ఈ యొక్క పుస్తకం వివరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, టైటిల్ ఏంటంటే ద సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్. ఈ బుక్లో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తున్నాడు అనమాట.
యేసుక్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఈ పుస్తకాన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి 4 అధ్యాయాల్లో యేసుక్రీస్తు గొప్పవాడు అని తెలియజేస్తున్నాడు అనమాట. సో యేసుక్రీస్తు తన వ్యక్తిత్వం గొప్పది. ఎలా గొప్పదంటే ఆయన యేసుక్రీస్తు ప్రవక్తల కన్నా గొప్పవాడు, యేసుక్రీస్తు దేవదూతల కన్నా గొప్పవాడు, యేసుక్రీస్తు సృష్టి కన్నా గొప్పవాడు, ఆయన నామం గొప్పది, ఆయన విశ్రాంతి దినం కన్నా గొప్పవాడు, ఆయన మోషే కన్నా గొప్పవాడు, ఆయన అహరోన్ కన్నా గొప్పవాడు అని చెప్పేసి మొదటి 4 అధ్యాయాలు మాట్లాడుతున్నాయి అన్నమాట. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు గొప్పవాడు అని తెలియజేయబడింది. తర్వాత 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తున్నాడంటే యేసుక్రీస్తు పరిచర్య గొప్పది. ఏమంటే మొదటి 4 అధ్యాయాలేమో ఆయన గొప్పవాడు, తర్వాత 4 అధ్యాయాలు ఏంటంటే ఆయన పరిచర్య గొప్పదనమాట. 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఆయన గొప్ప కార్యాలు, ఆయన యాజకుడిగా చేసినటువంటి పని, ఆయన మెల్కీసెదెకు ఆ క్రమంలో వచ్చి ఆయన చేసిన యాజక ధర్మాన్ని, ఆయన ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడుగా ఆయన నిరూపించుకున్నాడు. సో ఆయన పనిలో, ఆయన పరిచర్యలో కూడా ఆయన గొప్పవాడు. మనందరికీ తెలుసు ఆయన పరిచర్య. యాజకుడిగా ఎలా పనిచేశాడండి ఆయన? చెప్పండి, ఎలా పనిచేశాడు ఆయన యాజకుడిగా? యాజకుడు పని ఏంటి? ఎందుకు మొదలు యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి మనుషులందరి పాపాల నిమిత్తమై ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలులు అర్పించడం. మనుషులందరి పాపాలు, ఆయన పాపాల నిమిత్తమై ఒక గొర్రెను లేకపోతే మేకను, లేకపోతే ఈ ప్రజలందరి పాపాల నిమిత్తమై ఒక మేకను అర్పించి దాన్ని అడవిలోకి పంపించేసి ఒక యాజకుడుగా తండ్రి అయిన దేవునికి మన జీవితాల పట్ల జరిగినటువంటి పాపాలన్నింటికి పాపక్షమాపణ కలుగు చేయడం నిమిత్తమే, మనందరి పాపాల నిమిత్తమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా వీరిని క్షమించు అనే ఒక యాజక ధర్మాన్ని చేయడానికి. అదే పని ఈ నూతన నిబంధనలో ఎవరు చేశారు? యేసుక్రీస్తు ఆయన 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా పనిచేశాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. క్రీస్తు యేసును నరుడు మధ్యవర్తిగా జీవించాడు. ఏమన్నా ఆయన ఒక మధ్యవర్తిగా, ఒక మీడియేటర్గా జీవించాడు. సో ఆయన చేసిన యాజక ధర్మం గొప్పదనమాట. రైట్, ఆయన గొప్పవాడు. తర్వాత ఆయన పని కూడా, ఆయన పరిచర్య కూడా గొప్పది. తర్వాత 11వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం అండి. ఏం రాస్తుందో తెలుసా? 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక అనమాట. అక్కడ దగ్గర 18 నుంచి 16 విశ్వాస వీరుల పట్టికను రాస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసంలో గొప్పగా జీవించారు, వాళ్ళ విశ్వాస జీవితాలు గొప్పవని చెప్పేసి అనేక మంది విశ్వాసుల గురించి రాశాడనమాట. ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్తాను. గిదియోన్ అని, బారాక్ అని, సంసోన్ అని, ఏమండి జఫాత్ అని, శామ్యూయల్ అని, ఎలైజా అని, ఎస్తేర్ అని, దానియేల్ అని, పేతురు గారు, దావీద్ గారు, అబ్రహాం గారు, మోషే గారు, యోసేపు గారు, రూత్, ఇలా 18 మంది పేర్లు రాశారు. వాళ్ళ విశ్వాస జీవితాల గురించి రాశారనమాట. సో ఇట్ ఈస్ ఏ యూనిక్ చాప్టర్. రైట్, విశ్వాస వీరుల పత్రికను రాశాడు. తర్వాత 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఏంటంటే ప్రాక్టికల్ చాప్టర్స్, హౌ టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాయి అనమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయాన్ని ప్రారంభించి మొట్టమొదటిగా వాళ్ళకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు విశ్వాసులుగా జీవించాలంటే, మీరు భక్తిపరులా జీవించాలంటే మీరు చూడాల్సింది యేసు వైపు. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు. పాస్టర్ గారి వైపు కాదు, సంఘ పెద్దల వైపు కాదు, నాయకుల వైపు కాదు, టీవీల వైపు కాదు. మనం చూడాల్సింది ఎవరి వైపు అండి? యేసుక్రీస్తు వైపు. ఆయన వైపు చూడాలి. ఆయనే మన పాపాల నిమిత్తమై 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన కోసం మరణించాడు, ఆయనే తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా రక్షించబడి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటారని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మన శారీరక జీవితానికి కానివ్వండి, మన ఆత్మీయ జీవితానికి కానివ్వండి, మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు. మన జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా పెద్ద సమస్య కాదు, కానీ మన జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే పెద్ద సమస్య. ఎందుకని పెద్ద సమస్య? ఒకవేళ మనం వెళ్తున్నటువంటి బోట్కి యేసుక్రీస్తు డ్రైవర్ కాదనుకోండి, ఏం జరిగిందో తెలుసా? మన డెస్టినేషన్ మారిపోద్ది అనమాట. మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినేషను నిత్యరాజ్యం అయితే, ఒకవేళ మన డ్రైవర్, మన క్యాప్టెన్, మన పైలట్ ఒకవేళ యేసుక్రీస్తు కాదనుకోండి, మన గమ్యం నరకానికి వెళ్ళిపోద్ది. సో అందుకనే మన క్యాప్టెన్ యేసుక్రీస్తు. అందుకే మనం ప్రతి విషయానికి ఆయన వైపు చూడాలి. ఆయనే ఏమండి, అందుకనే అన్నాడు కదా, విశ్వాసానికి కర్తయు విశ్వాసాన్ని కొనసాగించువాడు అని చెప్పేసి గ్రంథకర్త చెప్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా రాశాడు. ఏంటనంటే, హీఈస్ ద ఆథర్ ఆఫ్ మై ఫెయిత్ అండ్ హీఈస్ ద ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్. ఆయన నా విశ్వాస జీవితాన్ని ఆయన రచించాడు. అంత మాత్రమే కాదు, నా విశ్వాస జీవితాన్ని ఆయనే ముగించాడు. నా పుస్తకాన్ని ముగించింది ఆయనే. రైట్, సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నాయి. హీఈస్ ద రైటర్, హీఈస్ ద ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్. అయితే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. సరిగ్గా చదవండి, నెమ్మదిగా చదవండి.
ఇంత గొప్ప సాక్షి సమూహము ఉమ్. మేఘం వలె మనలను ఆవరించినందున చాలండి, ఒక్క నిమిషం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడండి? ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఇంత గొప్ప సాక్ష్య సమూహము, ఎవరా సాక్ష్య సమూహము? 11వ అధ్యాయంలో రాసినటువంటి విశ్వాస వీరులందరూ కూడాను, అబ్రహాము, షారా, మోషే, దావీదు, సమూయేలు, వీళ్ళందరి గురించి రాసి ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన ముందుంది. రైట్, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎడల ఉంచి ఉన్నాడు. సో ఇప్పుడు విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనము పరుగు పందెంలో కొనసాగాలి అన్నా, మనము ముందుకు సాగాలి అన్నా, మనము ఇక్కడ ప్రాముఖ్యంగా చూడవలసినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఏమండి? యేసుక్రీస్తు వైపు చూడాలి. 2వ వచనాన్ని కూడా చదవండి. మనము కూడా ఆ, ప్రతి భారమును ఆ, సులువుగా ఉమ్, చిక్కులు పెట్టి పాపములు విడిచిపెట్టి ఉమ్, విశ్వాసంలో కర్తయు ఉమ్, దానిని కొనసాగించు ఉమ్, వారైనను ఉమ్. యేసు వైపు చూచుచు ఉమ్. మన ఎదుట ఉంచబడిన పద్యంలో ఓపికతో పరిగెత్తుదుము. చాలండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ హెబ్రీ గ్రంథ కర్త రాస్తున్నటువంటి భక్తులు ఎలా జీవిస్తున్నారంటే, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తును పక్కన పెట్టేసి మేమందరం కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, మోషే గొప్పవాడు, ఆయన పరిచర్య గొప్పది, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని మేము తప్పకుండా పాటిస్తామని చెప్పేసి అంటున్నారు. దానికి అపోస్తలుడైన పౌలు గ్రంథకర్త అంటున్నాడు కదా, ఏమనంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, ఈ మోషే ధర్మశాస్త్రం కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని ఇష్టపడడానికి, యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆయన భక్తుడైనటువంటి మోషేని ఇష్టపడుతున్నారు. ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున చాలామంది అనుకునే విషయం కూడా ఇదే. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయరు, యేసుక్రీస్తుకు జీవితాలు సమర్పించడానికి ప్రయత్నం చేయరు, యేసుక్రీస్తుకు జీవితాలు అప్పచెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేసి ఏం చేస్తారంటే, గుడికి వెళ్తున్నామా, పాటలు పాడుతున్నామా, ఆరాధన చేస్తున్నామా, సందా చేస్తున్నామా, వచ్చేస్తున్నామా, అదే మా భక్తి జీవితం. మేము ఆ పనులు చేస్తే చాలు, యేసుక్రీస్తు మా జీవితంలో ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. యేసుక్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించినా సమర్పించకపోయినా అవేమీ ఎవరు చూడరు. చూసేదేంటి మనుషులు? ప్రార్థనకు వచ్చావా, బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, చాలు నువ్వు క్రైస్తవుడే అని చెప్పేది అనుకో. అది క్రైస్తత్వం కాదండి, అది క్రైస్తవ వేషధారణ. అది అండి, ఒక ముసుగు ధరించుకుని ఆదివారం గుడికి వచ్చినంత మాత్రాన భక్తులు అయిపోరు, ఏమండి, విశ్వాసులు అయిపోరు. విశ్వాసులను ఎవరిని పిలుస్తారంటే, ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తుకు సమర్పించుకుంటారో వారిని విశ్వాసులు అంటారు. అంతేగాని ఎవరిని పడితే అని కాదు, ఎవరిని పడితే వాళ్ళని కాదు. గుడికొచ్చి పాట పాడి ప్రార్థన చేసి వాక్యం చదివినంత మాత్రాన విశ్వాసులు అయిపోరండి, ఏమండి. సో ఇక్కడ ఉన్నటువంటి హిబ్రూ విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారంటే, మేము మోషే ధర్మశాస్త్రాన్ని సర్కంసైజన్ చేస్తున్నాం, సున్నతి చేస్తున్నాం, ఏమండి, బలులు అర్పిస్తున్నాం, మేము చేసే పనులన్నీ కూడా చేస్తున్నాం, అవి చేస్తే చాలు, యేసుక్రీస్తు ఉన్నా లేకపోయినా మా నిత్య జీవితానికి ఆయన పెద్ద అవసరం లేదని అనుకుంటున్నారు. అపోజిట్ ఓరి పిచ్చోళ్ళారా, యేసుక్రీస్తు లేకపోతే మీకు నిత్య జీవితం లేదురా, మీరు ఏం చేసినా సరే దానికి ఎట్లాంటి ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా బహిరంగంగా కనిపించేటువంటి క్రియలే. అందుకని యేసుక్రీస్తు కూడా అన్నాడు కదా, ఈ ప్రస్తుత సమాజపు జనులారా, మీరందరూ కూడా కేవలం మీ పెదవులతోనే మీరు నన్ను స్తుతిస్తున్నారు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. దూరంగా హృదయాలు పెట్టుకుని పెదవులతో ఆరాధన చేసిన మాత్రం నా దేవుడు సంతోషించడండి. అబ్బా చాలా చక్కగా పాట పాడని చెప్పి చప్పట్లు కొట్టాడు మన పాటకి, ఏమండి. అబ్బా గొప్ప పరిచర్య చేశాడని దేవుడు మన పరిచర్యను బట్టి చప్పట్లు కొట్టాడు. ఆయన జీవితంలో లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇట్ ఈస్ యూజ్లెస్. యూ కెన్ డూ మెనీ గ్రేట్ థింగ్స్. మీరు గొప్ప గొప్ప విషయాలు చాలా చేసి ఉండొచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు మీ జీవితంలో లేకపోతే ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత గొప్పగా పాటలు పాడినా, ఎంత గొప్పగా ఏది చేసినా దానికి ఎట్లాంటి విలువ అనేది లేదు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో రాసింది కదా, వాళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలను బట్టి గర్వపడుతున్నారు అనమాట. అందుకు యేసుక్రీస్తు డైరెక్ట్గా వారికి ఒక మాట చెప్పాడు, చదవండి 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, అయ్యో మీ నామమున మేము ప్రవచింపలేదా, మీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అక్రమము చేయులారా, అయ్యో తర్వాత మాట రాసలేదా, చదవండి. అప్పుడు నేను మిమ్మును ఎవ్వరిని కూడా ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాడంట. ఏమని చెప్పాడండి?
మీరు నాకెవరో తెలియదు, మీకు నాకు సంబంధం లేదు, పొండి అని చెప్పేసి అన్నాడు. సో మనం బహిరంగంగా చేసేటువంటి పనులను బట్టి మనం విశ్వాసులుగా తీర్చిదిద్దబడము. మన హృదయంలో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి మన జీవితాలను ఆయనకి సమర్పించినప్పుడు మనం విశ్వాసులం అవుతాం అనమాట. అందుకని అపోస్తలుడైన పౌలు వెళ్తూ అన్నాడు కదా, ఏమనంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూసు. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి భారము, క్రైస్తవ జీవితం తేలికైంది కాదు. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు, కుటుంబ పరిస్థితులు బాగోకపోవచ్చు, సామాజిక పరిస్థితులు బాగుండకపోవచ్చు, ఏమంటే ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎత్తుపల్లాలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాపాలన్నింటినీ, శారీరకపరమైన పాపాలన్నింటినీ కూడాను, లేకపోతే సులువుగా చిక్కులు పెట్టి తొందరగా మనల్ని పాపంలో పడేసేటువంటిది. ఇంకో విషయం చెప్పనివ్వండి, విశ్వాసులు పాపం మీద అధికారం చేయాలి. ఏమండి, పాపం విశ్వాసుల మీద అధికారం చేయకూడదు. ఏమండి, పాపాన్ని మనం కంట్రోల్ చేయాలి, అంతేగాని పాపం మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటనంటే మనం ఎవరి సంబంధులము? సాతాను గారి సంబంధం. ఏమండి, ఒకవేళ విశ్వాసి పాపాన్ని కంట్రోల్ చేయకుండా పాపం విశ్వాసిని కంట్రోల్ చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే వాడు అవిశ్వాసిగా సాతాను చేతిలో బ్రతుకుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మనందరం ఏంటనంటే మన జీవితాల్లో మనము పాపాన్ని పరిపాలిస్తున్నామా, పాపం మనల్ని పరిపాలిస్తుందా? మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేసే పాపాలు ఏంటో మీకు తెలుసు, మీరు చూసే పాపాలు ఏంటో తెలుసు, మాట్లాడే పాపాలు ఏంటో తెలుసు, వినే పాపాలు ఏంటో తెలుసు, ప్రవర్తించే పాపాలు ఏంటో తెలుసు. మనందరం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం జీవించేటువంటి జీవితంలో పాపం మనల్ని కంట్రోల్ చేస్తుందా, మనం పాపాన్ని కంట్రోల్ చేస్తున్నామా? అందుకని అంటున్నాడు కదా, ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టు, లే అసైడ్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటంటే వాటన్నింటి కూడా పక్కన పెట్టేసేయి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వైపు చూడు అని చెప్పేసి అన్నాడు. ఏమని అంటే తర్వాత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు. ఎవరి వైపు చూడాలంటండి? మన పాపాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసి ఆ బూతులే కానీ, చెడ్డ మాటలే కానీ, చెడ్డ ప్రవర్తనే కానీ, గర్వమే కానీ, అహంకారమే కానీ, కోపమే కానీ, ద్వేషం కానీ, ఈ చెడు శారీరకపరమైన ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి యేసు వైపు చూడు. ఎవరి వైపు చూడాలంట? హీఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బహుశా అయ్యా నీకేం తెలుసు మా బాధలు అని బహుశా అనొచ్చాము మీరు, అందుకని ఆయన జీవితాన్ని ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 3వ వచనం 4వ వచనం చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములకు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్మేస్తే ఎట్లా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. అవునా కాదా? నా వైపు చూడండి, నేను చెప్పే మాటలు వినండి. ముఖం మీద ఉమ్మేస్తే అది ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు. జుట్టు పట్టుకుని ఒంగోబెట్టి గుద్దితే ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడితే ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. ఏమండి, బట్టలు లేకుండా ఎర్రటెండలో సిలువలో వేలాడి తీయడం మనకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు. ఆయన సిలువలో ఆయన ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. అందుకని అన్నాడు కదా, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మీరు ఆయనను తలంచుకోనండి. ఎవరిని తలంచుకోవాలంట? ఈ శారీరకపరమైన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనవే, కానీ రాబోతున్నటువంటి మహిమ గొప్పది అని చెప్పేసి అన్నాడు కదా. ఏమనంటే మీరు అలసట పడకయు, తర్వాత మాట చదవండి, కొంచెం 2వ వచనం 2వ భాగం చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, దేనికోసం అండి? ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు మనకిచ్చేటువంటి ధైర్యం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. మనకున్నటువంటి ధైర్యం, మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి నమ్మకం ఏంటనంటే 8:18 మన ఎడల వినండి జాగ్రత్తగా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట వినండి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఏమండి, రాబోతున్నటువంటి మహిమతో పోల్చుకుంటే ఈ శారీరకపరమైన ఇబ్బంది, ఈ ఆర్థికపరమైన ఇబ్బంది, ఈ ఉద్యోగం లేని పరిస్థితి, ఈ పెళ్లి కాని పరిస్థితి, లేకపోతే నా జీవితము, నా కుటుంబము, నా సంఘము, ఈ పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నవి. రాబోతున్న మహిమ
గొప్పది. సో అందుకని అన్నాడు కదా, ఏమనంటే మనమందరం కూడా ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వైపు చూచుచు, ఆయన సహించాడు, ఆయన భరించాడు, ఆయనకు తెలుసు, ఏమంటే ఆయనకు తెలుసు, ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలంట? ఓపికతో పరిగెట్టాలి. ఆశామాషి జీవితం కాదు. ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు, ఏమంటే రన్నర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్ మొత్తం కూడాను 5 రౌండ్లు వేయాలన్నమాట. అక్కడ వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే స్పీడ్ కాదు, అక్కడ యూజ్ చేసేది ఏంటంటే టెక్నిక్ ఏంటంటే వాళ్ళు మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు నెమ్మదిగా ప్రారంభించాలి, ఫాస్ట్గా ప్రారంభించడం. దానికి కొన్ని టెక్నిక్లు ఉంటాయి. వాడు ఫుడ్ డైట్ చేయాలి, వాడు వెయిట్ లాస్ అవ్వాలి, సన్నగా అవ్వాలి, సన్నగా అయిన తర్వాత ఉడకడం ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ఏ మూమెంట్లో ఎంత స్పీడ్లో ఉడకాలో వాడికి కొంత గైడ్ లైన్స్ ఇస్తారు, రైట్? ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మొదటి రౌండ్ పరిగెడతాడు, పరిగెట్టిన తర్వాత 2వ రౌండ్ పరిగెడతాడు, తర్వాత 3వ రౌండ్ పరిగెడతాడు. 3వ రౌండ్ పరిగెట్టేసరికి మిగతా వాళ్ళందరూ కూడా డల్ అవుతారు. అప్పుడు వీడు ఏం చేస్తాడు, వీడి స్పీడ్ కొంచెం పెంచుతాడు. దానికి ఏం కావాలంటే, అరే ఆడు ముందెళ్ళిపోతున్నాడు కదా, అరే వీడు ముందెళ్ళిపోతున్నాడు కానీ స్పీడ్గా పరిగెట్టకూడదు. ఏం చేయాలి? సహనంతో ఓర్చుకుని ఓపికగా నెమ్మదిగా పరిగెట్టి సరి అయిన సమయంలో స్పీడ్ పెంచితే గెలవడానికి అవకాశం ఉంటుంది. టెక్నిక్ యూజ్ చేయకుండా అథ్లెట్గా పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, దానివల్ల ఏం జరిగిద్దంటే ముందు ఆయాసంతో 2 రౌండ్లు తిరుగుతాం, తర్వాత 3వ రౌండ్ వచ్చేసరికి డమ్మీల కింద పడతాం. అందుకని ఓపిక కావాలి. సో ఈ విశ్వాస క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటిని కూడా మనం భరించి ఓర్చుకుని సహించి ఉన్నట్లయితే రాబోతున్నటువంటి మహిమ గొప్పది. దానికంటూ ఒక ఉదాహరణ యేసుక్రీస్తు మనకు దయచేశాడు. ఏంటనంటే ఆ పరుగు పందాన్ని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టాడంట. ఏం చేశాడంట? ఆయన అవమానించినా సరే ఆయన భరించాడు. ఇప్పుడు ఎవరు ఊరుకుంటారు? నేను ఇట్లా మాట్లాడుకుందాం మామూలుగా, నిజం కాదు, తుత్తిని అనుకుందాం. నేను మిమ్మల్ని వచ్చి మొహం మీదకి వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా, నీకు మైండ్ ఉందా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పేసి అరిచాను, ఊరుకుంటారా? ఇక్కడ మీ బలగం ఎక్కువ కాబట్టి నన్ను మాయం చేసినా మాయం చేయొచ్చు, ఏమండి? అవునా కాదా? కానీ యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట, భరించాడు. అవమానించినా సరే ఒక సృష్టికర్త, ఒక రక్షకుడు, ఒక నిత్య జీవితాన్ని అనుగ్రహించేటువంటి దాత ఈ భూలోకానికి వచ్చి పరిచయం చేస్తున్నటువంటి సమయంలో ఆయన్ని అనేకులు అవమానించారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన సొంత ప్రజలైనటువంటి యూదులే ఆయన్ని అవమానపరిచారు. ఆయన సహించాడు, ఏమంటే అవమానమును సహించి తర్వాత ఏం చేశాడంట? ఆయన సిలువను సహించి ఏం సహించాడంట? సిలువను, ఆ సిలువలో వేలాడడం, తగ్గించుకుని విధేయత చూపించి ఆయన మరణం పొందినంతగా ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఈ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు పొందుకున్న తర్వాత ఆయన మహిమను పొందుకుని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన దేవుడుగా ఆయన నిరూపించుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు మన జీవితానికి ఒక ఉదాహరణ. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మనకు ఉన్నటువంటి వేదన, శోధన ఏదైతే ఉందో అన్నిటికీ కూడా మనకు కావాల్సింది యేసుక్రీస్తు. అందుకని మనం ఆయన వైపు చూడాలి. మనుషులను నమ్మొద్దు, పాస్టర్లను నమ్మొద్దు, సంఘాన్ని నమ్మొద్దు, సంఘ పెద్దలను నమ్మొద్దు, యేసుక్రీస్తుని నమ్మండి. ప్రభువా, ఇది నా జీవితం, ఇది నా బ్రతుకు, నన్ను మార్చు, నేను నీకులా బ్రతకడానికి, నీకులా జీవించడానికి, నీకులా ఆలోచించడానికి, నీ స్వారూప్యంలోకి మార్చబడడానికి సహాయం దయచేయమని ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఏమంటే ప్రతి విషయంలో, ప్రతి సలహా, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి అవకాశం, ప్రతిదీ కూడా యేసు వైపు చూసి మనం నిర్ణయం తీసుకోవాలి, చూసి మనం ముందుకు సాగాలి. ఆయన ఆసీనుడై ఉన్నాడు. తర్వాత విశ్వాసులకు తెలియజేస్తున్నటువంటి విషయం 3వ వచనం, మీరు అలసట పడకయు ప్రాణములు విసుగు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునేను ఆయన్ను తలంచుకోండి. మీకు కష్టాలు వచ్చినాయా, మీకు బాధలు వచ్చినాయా, మీకు ఇబ్బందులు వచ్చినాయా, మీరు చూడాల్సింది ఎవరిని? ఆయన వైపు చూడండి. బహుశా మనం జ్వరం వచ్చి మంచం మీద పడుకుని అయ్యో నేను భరించలేకపోతున్నానే అనుకుంటాం. కానీ ఈయన సిలువలో వేలాడాడు, ఏమండి? ఈయన అవమానాన్ని భరించాడు, ఈయన నిందను భరించాడు, ఏమండి? కొంతమందిని చూసినప్పుడు నాకు అనిపించింది కదా, భూమి మీద ఎక్కడ లేని సమస్యలు వీళ్ళ దగ్గరే ఉన్నాయేమో అనుకుంటారు. ఏమంటే మొహం దిగాలుగా పెట్టుకుని బాధగా, నా జీవితంలో సుఖం లేదు, దుఃఖం లేదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, ఏమీ లేదు, నా బ్రతికేంటి నాకు అర్థం కావట్లేదని దిగాలుగా ఉంటుంటారు. యేసుక్రీస్తు వైపు ఒకసారి మనం చూసినట్లయితే మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు వీటన్నిటిని ఆయన తొలగించేశాడు ఆల్రెడీ. మనకిచ్చినటువంటి ధైర్యం, మనకిచ్చినటువంటి భరోసా, మనకిచ్చినటువంటి నమ్మకం ఏంటంటే నా వైపు చూడండి చాలు, నేను చూసుకుంటా మిమ్మల్ని,
ఏమండి, నమ్మి మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే అడిగిన వాడికి ఇచ్చేవాడిగా ఉన్నాడు, ప్రార్థన చేసిన వాడికి దయచేసేవాడిగా ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, అందుకే ఆయన వైపు చూడమంటున్నాడు. ఏమంటే ఆయన చూసుకుంటాడు, అందుకే ఆయన వైపు చూడమన్నాడు. తర్వాత ఆఖరి మాట చదువుకుని మనం ముగిచేసుకుందాం. నేను పాపముతో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. బహుశా మీరు అనుకుంటున్నారేమో, పాపం మీద నేను విజయాన్ని సాధించాను, నాకేంట్లే అని చెప్పేసి అనుకుంటున్నారేమో. పాపం మీరు పోరాడి రక్తం కారేంతగా యుద్ధంలో మీరు ఏం యుద్ధం చేయలేదు. ఈ హెబ్రీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. హెబ్రీ వాళ్ళతో చెప్తూ, మీరు పాపంతో ఏం పోరాటం చేయట్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఆ పోరాటం. పాపంతో యుద్ధం చేయండి. ప్రతిరోజు ప్రతి క్షణం మనం పాపంతో యుద్ధం చేసేవారిగా ఉండాలి. ఏమంటే ప్రతి క్షణం మనం పాపంతో యుద్ధం చేసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకెళ్తున్నాం కదా. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, దేవుణ్ణి మహింపరుస్తున్నటువంటి మనము, దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి మనము చూడవలసింది ఎవరో వైపు అంటే యేసుక్రీస్తు వైపు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన పాపాలను విడిచిపెట్టడం. మనం పాపాలు విడిచిపెట్టకుండా మనం దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తే అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. పాత నిబంధన గ్రంథంలో ఏమండి, నాదాబు అబీహులు ఎందుకు చనిపోయారు? వాళ్ళ ఆరాధన అంగీకారంగా లేదు, వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు, అందుకని దేవుడు వాటిని అంగీకరించలేదు, వాళ్ళిద్దరిని అక్కడికక్కడే చంపేశాడు. రైట్. సో మన ఆరాధన అంగీకారంగా ఉండాలి అంటే మన జీవితాల్లో పాపాలని విడిచిపెట్టాలి, యేసు వైపును చూడాలి. ఆఖరిగా ఈ వచనంలోంచి మనం ఏం నేర్చుకుందామంటే, మొట్టమొదటిగా ఓపికతో మన విశ్వాస పరుగు పందాన్ని మనం పరిగెట్టాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, మోసం చేయబడతారు, దూషిస్తారు, నిందిస్తారు, అయినా సరే భరించాలి. ఏమంటే ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేక హడావిడి చేస్తాం. కానీ యేసుక్రీస్తు వైపు చూడండి, ఆయన తిట్టారు, ఆయన నిందించారు, ఆయన అవమానించారు, అయినా సరే ఆయన ఓర్చుకున్నాడు. అందుకే ఆయన వైపు చూడండి, ఓపికతో మన పరుగు పందాన్ని పరిగెట్టాలి. రెండో విషయం ఏంటంటే, మనం ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ యేసు వైపు చూద్దాం. మన పరిస్థితి ఏదైనా, ఉద్యోగం లేక బాధపడుతున్నారా, పిల్లలు లేక బాధపడుతున్నారా, లేకపోతే కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, ప్రశాంతత లేదా, పాపంతో యుద్ధం చేస్తున్నారా, యేసు వైపు చూడండి, ఆయన నా సమాధానం దయచేస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభువా ఇది నా జీవితం, ప్రభువా నా జీవితాన్ని మార్చు, ప్రభువా నా పరిస్థితులు మార్చు, ప్రభువా నా నా కుటుంబ పరిస్థితులు మార్చు, ప్రభువా నా సంఘ పరిస్థితులు మార్చని ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు పైన దృష్టి ఉంచుదాం. మూడవది, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలను, కొన్ని పాఠాలు నేర్పించడానికి మనకు తెలియజేస్తాడు. సో ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి. అవండి, స్కూల్లో టీచరు ఇప్పుడైతే స్టూడెంట్లు ఎవరు కొట్టలేదు, కానీ మా టైంలో మీ టైంలో అయితే చేతులు కొడుతుంటే ఎర్రగా వాసిపోయి కొన్నిసార్లు అవి బొబ్బలు కట్టేవి. ఏమండి, ఇప్పుడు ఎవరు కొట్టట్లా. సో ఆ బొబ్బలు కట్టినాయని చెప్పేసి టీచర్ మీద యుద్ధంకి వెళ్ళేవాళ్ళ. అది దేనికంటే క్రమశిక్షణ నిమిత్తమై, అవునా కాదా? క్రమశిక్షణ రావాలంటే దెబ్బలు పడాలి. అందుకని అన్నాడు కదా, బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి విరోధి, ఎనిమి. రైట్. సో ఇప్పుడు దేవుడు మన జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే, బహుశా ఆ పాఠాల ద్వారా మనకేదో, ఆ శ్రమల ద్వారా, ఆ సమస్యల ద్వారా మనకేదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకోండి, ఓపికగా నేర్చుకుని పరుగు పందాన్ని పరిగెట్టాలి. ఆఖరిగా మనము మన దగ్గర దేవుని నుంచి దూరం చేసే పాపం ఏదైతే ఉందో దాన్ని మానేద్దాం. ఏమండి, మనందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాం కదా. ఆ న్యూ ఇయర్లో, హ్యాపీ అనే న్యూ ఇయర్లో, నూతన సంవత్సరంలో ఏది నూతనంగా ఉంది మన జీవితంలో? అదే పాపాలు చేస్తున్నావా? అదే అబద్ధాలు ఆడుతున్నావా? అదే వేషధారణ జీవితమా? అదే మోసపూరితమైన జీవితమా? అదే ఇతరుల గురించి చెడుగా మాట్లాడే జీవితమా? విడిచిపెడదాం, దాన్ని అంతా కూడా విడిచిపెట్టేద్దాం. నూతన సంవత్సరం నూతనంగా బ్రతుకుదాం. ఈ నెల 2వ నెలలోకి మనం వచ్చేసాం. ఆల్రెడీ 1 నెల అయిపోయింది నూతన సంవత్సరంలో. ఇక నుంచైనా మనం యేసు వైపు చూస్తూ పాపాలను విడిచిపెట్టి, ఏమండి, మన దగ్గర చెడు పాపపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని వదిలిపెట్టి మనందరం కూడా పరిశుద్ధులంగా బ్రతుకుదాం. యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడదాం. దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం. దేవుడు కొద్ది విషయాలు మన ఇంట్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, నేను ప్రతి విషయంలో నీ వైపు చూడడానికి, ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి సందర్భంలోనూ నేను నీ వైపు చూడడానికి నాకు సహాయం దయచేయి. రెండోదిగా, నా జీవితంలో ఉన్నటువంటి పాపాలతో నేను యుద్ధం చేయడానికి, నా పాపాలను నేను విడిచిపెట్టడానికి, నీ స్వరూపంలోకి మార్చబడడానికి సహాయం దయచేయని చెప్పేసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది తండ్రి. మా జీవితాలు మీకు బాగా తెలుస్తుంది. మేము ప్రతి విషయంలో నిన్ను చూడడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను గౌరవించడానికి,
విశ్వాసులుగా విశ్వాస జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా విశ్వాసపు పరిగెత్తాన్ని మేము పరిగెత్తడానికి సహాయం అనుగ్రహించమంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రెండోదిగా మా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టడం కానీ, అయా గర్వమే కానీ, అహంకారాలే కానీ, వేషధారణే కానీ, అయా మోసపూరితమైనటువంటి జీవితాలే కానీ తండ్రి, మేము మాట్లాడేటువంటి దూషణ మాటలే కానీ, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి మేము ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా, మేము పాపాలను విడిచిపెట్టి నీ స్వరూపంలోకి మార్చబడడానికి, నిన్ను ప్రేమించడానికి, నీకు దగ్గరగా లోకానికి దూరంగా జీవించడానికి మాకు సహాయం తెచ్చి మమ్మల్ని మా జీవితాలు మీ చేతులకు అప్పచెప్తూ మా జీవితాల ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.